వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. సోషల్ మీడియా విషయంలో స్వీయ నియంత్రణ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదే సమయంలో భావ ప్రకటనకు స్వేచ్ఛకు హద్దులున్నాయని, పరిమితి దాటకుండా ఉండడానికి మార్గదర్శకాలు అవసరమని చెప్పింది. సోషల్ మీడియా అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన పరిస్థితుల్లో కేంద్రం ఖచ్చితంగా చొరవ తీసుకోవాలి, కఠినమైన చట్టం చేయాలి. యూట్యూబ్ ఛానళ్ల విషయంలో నియంత్రణ లేకపోతే ప్రస్తుత పేడ పోకడలు ఇంకా పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. భావ ప్రకటన, వ్యక్తీకరణ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, మాట్లాడేటప్పుడు స్వీయ నియంత్రణను పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు నిరోధించేందుకు వీలుగా మార్గదర్శకాలు తెచ్చే యోచన చేస్తున్నామని తెలిపింది. ఈ పరిస్థితిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాల్సిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియా అనేది ఇప్పుడు మహమ్మారిగా మారింది. రాజకీయ పార్టీలే కాదు, కొన్ని వ్యాపార సంస్థలు, వ్యక్తులు కూడా సోషల్ మీడియా టీముల్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. తమకు అనుకూలంగా ప్రచారం చేసుకోవడం వరకు ఓకే, కానీ తమ ప్రత్యర్థుల్ని టార్గెట్ చేసుకోవడం కోసం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. రాజకీయ సోషల్ మీడియా సైన్యాలు ఈ విషయంలో ఎప్పుడో హద్దులు దాటిపోయాయి. వారికి చట్టపరమైన భయం లేకపోవడంతో మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ అంశంపై సెన్సార్షిప్ ఉండాలన్న పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అయితే సెన్సార్షిప్ కన్నా స్వీయ నియంత్రణ పాటించడమే మేలని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడుతోంది. అయితే చట్టపరమైన భయం లేనప్పుడు ఈ స్వీయ నియంత్రణ అనేది రాజకీయ పార్టీల సైన్యాలకు అస్సలుండదు. అక్కడే ఎక్కువగా దుర్వినియోగం జరుగుతోంది. సోషల్ మీడియా అనకొండ కంటే డేంజర్. వాటి బారిన పడని వారు ఇప్పటి వరకు లేరు. ప్రతి ఒక్కరూ ఏదో సందర్భంలో ఇబ్బంది పడి ఉంటారు. అయితే వ్యక్తిగత వినియోగం దారి తప్పినప్పుడు, దాని దుష్ఫలితాలు అనుభవించినప్పుడు స్వీయ నియంత్రణ ఎంత అవసరమో సోషల్ మీడియా వినియోగదారులకు తెలుస్తుంది. కానీ ఈ సోషల్ మీడియా ఇతరులకు ఆయుధం అయినప్పుడే అసలు సమస్య వస్తోంది. ఓ టీవీ ఛానల్ పెట్టాలంటే ఎన్నో అనుమతులు కావాలి. కానీ ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేస్తే చాలు. ఏదైనా ప్రసారం చేయొచ్చు, ఏదైనా పోస్ట్ చేయొచ్చు. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ మెజారిటీ యూట్యూబ్ ఛానళ్లు బరితెగిస్తున్నాయి. ఓపెన్ గా మాట్లాడుతున్నామనే పేరుతో బండబూతులు తిడుతున్నారు. వ్యక్తిత్వ హననానికి వెనకాడడం లేదు. ఓ వ్యక్తినో సంస్థనో దుమ్మెత్తిపోయడానికే యూట్యూబ్ ఛానళ్లు నడుపుతున్న వారు చాలా మంది కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో విశ్లేషణల్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. అలాగే నచ్చని విధానాలపై విమర్శలకు కూడా అవకాశం ఉంటుంది. కానీ బూతులు మాట్లాడడం విమర్శ అనిపించుకోదు. కొన్ని యూట్యూబ్ ఛానళ్ల ప్రసారాలు బాగానే ఉన్నా మెజారిటీ యూట్యూబ్ ఛానళ్లు మాత్రం భ్రష్టు పట్టిపోయాయి. తమకు తెలిసిన సమాచారం నిజమో కాదో కూడా నిర్ధారణ చేసుకోకుండా యథాతథంగా ప్రసారం చేస్తున్నారు. అసలు కొన్ని యూట్యూబ్ ఛానళ్ల కంటెంట్కు ఆధారాలు కూడా లేవంటే నమ్మాల్సిందే. సంప్రదాయ మీడియాలో ఆధారాలు లేకుండా న్యూస్ రాదు. అలా వస్తే వెంటనే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నుంచి నోటీస్ వస్తుంది. కానీ సోషల్ మీడియాకు ఆ భయం లేదు. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకునే అవకాశం ఉండడం మేలు కంటే కీడే ఎక్కువ చేస్తోంది. అందుకే మొదట యూట్యూబ్ ఛానళ్లు పెట్టే విషయంపై నియంత్రణ ఉండాలనే డిమాండ్ వస్తోంది. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టాలంటే ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలనే నిబంధన పెట్టాలి. ఆ తర్వాత ఆ ఛానల్కు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ద్వారా అనుమతి వచ్చేలా చూడాలి. అలాగే ఎంఐబి కూడా సంప్రదాయ మీడియాను పర్యవేక్షించినట్టే సోషల్ మీడియాను సూపర్వైజ్ చేయడానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే భావ ప్రకటన స్వేచ్ఛ హద్దుల్లో ఉంటుంది. హద్దుల్లేని అసభ్యతను యథేచ్ఛగా అందిస్తున్న సోషల్ మీడియా సమాజాన్ని వేగంగా చెడగొడుతోంది. సోషల్ మీడియా బారిన పడి యూత్ పాడైపోతున్నారు. ఎక్కువ గంటలు సోషల్ మీడియాకు ఎంగేజ్ అయ్యే వాళ్ల ప్రవర్తనలో విపరీతమైన తేడాలొస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ డిజిటల్ ప్లాట్ఫామ్కి అలవాటైపోయారు. దాంతో వాళ్ల బిహేవియర్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్తో పాటు ఇతర విషయాలు కూడా ఉంటాయి. వాటిలో ఇతరులకు హాని చేసేలా ప్రేరేపించే కంటెంట్ ఉండొచ్చు. అవన్నీ చూస్తున్నప్పుడు మెల్లగా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది చెడు అని తెలిసినప్పటికీ అవి ఇంట్రెస్టింగ్గా ఉండడంతో కంటిన్యూ చేస్తారు. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా యూజర్కు నచ్చే కంటెంట్నే రికమెండ్ చేస్తూ ఉంటుంది. అలాంటి వీడియోలే తరచూ కనిపిస్తుంటాయి. అవి చూస్తూ ఒక రకమైన మైకంలో పడిపోతుంటారు. ఉదాహరణకు ఇద్దరు మనుషులు తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటి అంశాలతో వీడియో చేసి థంబ్నెయిల్లో కూడా అట్రాక్ట్ చేసేలా టైటిల్స్ పెడుతున్నారు. దానికి తగ్గట్టే ఫోటోలు ఎడిట్ చేస్తారు. సాధారణంగా కాసేపు కాలక్షేపానికో కొత్త విషయం తెలుసుకోవడానికో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తారు. అంతే, ఓపెన్ కాగానే రకరకాల కంటెంట్తో ఫోటోలు, వీడియోలు అట్రాక్ట్ చేస్తుంటాయి. దాంతో కొన్నిసార్లు అసలు విషయం మర్చిపోయి కనిపించిన వీడియోలన్నీ చూస్తూ ఎంటర్టైన్ అవుతూ టైం కూడా మర్చిపోతుంటారు. అలాంటి వీడియోలను షేర్ కూడా చేస్తుంటారు. అలా అవి వైరల్ అవుతుంటాయి. అలాంటి కంటెంట్కి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇప్పుడు సొసైటీలో జరిగే ఎన్నో విషయాలకు సోషల్ మీడియా కూడా ముఖ్య కారణం అవుతోంది. అందులో మంచి చెడు తేడా లేకుండా వైరల్ అవుతోంది. ఒకరు మంచి మెసేజ్ ఇచ్చే వీడియో చేస్తే అది చూసి నలుగురు ఇన్స్పైర్ అవ్వడం మంచి విషయం. కానీ అదే ఒక క్రైమ్ని ప్రోత్సహించే వీడియో చూసి దాన్ని ఇన్స్పైర్ అయితే, ముఖ్యంగా యూత్
ఇప్పుడు జరుగుతున్న క్రైమ్స్లో వాళ్లే ఎక్కువ ఉన్నారు. వీళ్లంతా డిజిటల్ అగ్రెషన్కు గురైన వాళ్ళు. డిజిటల్ ప్లాట్ఫామ్స్లో చూసిన క్రైమ్కి ప్రభావితం అయ్యి అవే ఆలోచనలతో ఉంటారు. అవకాశం రాగానే వాళ్లలో ఉన్న అగ్రెషన్ని బయటకు తీస్తారు. సోషల్ మీడియా భావి పౌరులపై తీవ్ర దుష్ప్రభావం చూపిస్తోంది. పిల్లలు, యువత కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో ఇరుక్కుని యాంత్రికమైన జీవితానికి అలవాటు పడుతున్నారు. కొన్నేళ్ల క్రితం విద్యాసంస్థల్లో చదివే పిల్లలు పాఠ్యాంశాలతో పాటు మానసిక వికాసం అందించే పాఠ్యేతర పుస్తకాల పట్ల సైతం ఆసక్తి చూపేవారు. ఎప్పుడైతే మనిషి అరచేతిలోకి స్మార్ట్ ఫోన్ వచ్చిందో అప్పుడు పుస్తకాలు చదివే అలవాటు కనుమరుగై సామాజిక మాధ్యమాలతో కాలం వెళ్లబుచ్చే సంస్కృతి నెలకొంది. నేడు వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాలు మనిషిని శాసిస్తున్నాయి. అంతిమంగా ఇప్పుడు సమాజాన్ని సోషల్ మీడియా శాసించే పరిస్థితి వచ్చిందంటే నమ్మాల్సిందే. అలాంటి శక్తివంతమైన సోషల్ మీడియాని తిట్లు, శాపనార్థాలు, వ్యక్తిత్వ హరణాలకు ఉపయోగించడం కంటే దుర్మార్గం మరొకట్లేదు. న్యూస్ పేరుతో నోటికొచ్చిన భాషలో బూతులు తిట్టడం, విశ్లేషణల పేరుతో అవతలి వారిపై దుమ్మెత్తిపోయడం యూట్యూబ్ ఛానళ్లకు పరిపాటిగా మారింది. ఇటీవల అసలు కేసుల కంటే సోషల్ మీడియా పోస్టుల కారణంగా వస్తున్న కేసులు కూడా పెరుగుతున్నాయి. చివరకు కోర్టులు కూడా విసిగిపోయేంతగా పరిస్థితి విషమించింది. ఇక సోషల్ మీడియా న్యాయ వ్యవస్థను వదలడం లేదన్నది మరో ట్రాజడీ. కొన్ని సందర్భాల్లో తాము సోషల్ మీడియా బాధితులమేనని జడ్జిలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఒకరి జీవితాన్ని నాశనం చేయాలంటే, ఒకరి కెరీర్ను సర్వనాశనం చేసేసేయాలంటే, ఒకరి క్యారెక్టర్ను నీచాతినీచంగా చిత్రీకరించాలంటే సోషల్ మీడియా చాలా మందికి ఆయుధం అయిపోయింది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వెబ్సైట్లు, బ్లాగ్లు ఇలా రకరకాలుగా స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పుకునే నెపంతో ఎలాంటి పదజాలమైన వాడేస్తున్నారు. విచ్చలవిడిగా చర్చించేసుకుంటున్నారు. సోషల్ మీడియా మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతుందనేది ఇటీవలి కాలంలో వెలుగు చూస్తోన్న కఠిన వాస్తవం. నిర్భయంగా, నిష్పక్షపాతంగా, న్యాయానికి అండగా నిలబడుతుందనుకున్న సోషల్ మీడియా ఇప్పుడు కొత్త సమస్యలు సృష్టిస్తోంది. సమాజంలో విపరీత పోకడలకు కారణమవుతూ వ్యవస్థకే పెను సవాళ్లు విసురుతోంది. క్రమంగా సమాజంలో నెలకొన్న అన్ని అవలక్షణాలను వంటబట్టించుకుని వాటికి హైటెక్ పోకడలు జోడించి మరీ ప్రచారం చేస్తున్న తీరు మేధావుల్నే నివ్వెరపోయేలా చేస్తోంది. ఈ మధ్య రాజకీయ పార్టీలు సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ప్రతి పార్టీ ఒక సోషల్ మీడియా వింగ్ను వినియోగించుకుంటోంది. తమ పార్టీ విధి విధానాలను ప్రచారం చేసుకోవడం వరకైతే పర్వాలేదు, కానీ ఎదుటి పార్టీ వారిని నిందించడానికి, వారిపై బురద జల్లడానికి సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నాయి. ఆధారాల్లేని అభియోగాలు మోపుతూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టుల్లో వాస్తవమేదో అవాస్తవమేదో తెలియకుండా ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయి. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడాన్ని యూజర్లు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. అబద్ధపు వార్తలు, సొంత పైత్యాలు దట్టించి మరీ పోస్టులు వదులుతున్నారు. సోషల్ మీడియాని దుర్వినియోగం చేయడం వల్ల సమాజంలో అశాంతి రేగుతోంది. దీంతో ప్రైవసీ అన్నది లేకుండా పోతోంది. వ్యక్తిగత విలువలు అసలే లేవు. ఓన్లీ లైక్లు, హిట్లు, సబ్స్క్రిప్షన్లు, ఇదే కొలమానం. అభిప్రాయాలు ఓపెన్గా చెప్పుకునే ఓపెన్ ఫోరమ్స్ పేరుతో ఎవరినైనా ఏమైనా ఎలా అయినా అనొచ్చు అనే ధోరణి పెరిగిపోయింది. భారత రాజ్యాంగంలో మీడియా స్వేచ్ఛకు పెద్దపీట వేశారు. సమాజంలో 4th ఎస్టేట్గా గౌరవించారు. కానీ సోషల్ మీడియా వచ్చాక పరిస్థితి మారిపోయింది. నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడితనం పెరిగింది. అసలు న్యూస్ కంటే ఫేక్ న్యూస్ ఎక్కువగా విస్తరిస్తోంది. ఏకంగా దేశ సమైక్యతకు, సమగ్రతకు భంగం కలిగించేలా సోషల్ మీడియా వేదికగా రూపొందించిన టూల్ కిట్ కలకలం రేపింది. సోషల్ మీడియా అనేది శక్తివంతమైన ప్రసార మాధ్యమం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. సరిగ్గా ఉపయోగిస్తే ఖచ్చితంగా సమాజానికి మేలు చేస్తుంది. కానీ దుర్వినియోగం చేస్తే అంతకు 10 రెట్లు సర్వనాశనానికి కారణమవుతుంది. వ్యక్తిగత స్వేచ్ఛకు వేదికలుగా మొదలైన సోషల్ మీడియా సంస్థలు ఇప్పుడు ప్రజాభిప్రాయాన్ని నియంత్రించే వేదికలుగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఎవరినైనా ఏమైనా అనొచ్చా? స్వేచ్ఛ పేరుతో బండబూతులు తిడతారా? ఎవరినైనా అవమానిస్తూ పోస్టింగ్లు పెడతారా? స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత జీవితాల్ని బజారుపాలు చేస్తారా? సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయిలా మారిందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. వ్యక్తి స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని అడ్డం పెట్టుకుని ఎలాంటి అరాచక రాతలైనా రాసేయొచ్చా? ఎదుటివారి ప్రైవేట్ జీవితం, వ్యక్తిగత గౌరవం అక్కర్లేదా? ఈ సోషల్ అరాచకం సమాజంలో వర్గాల మధ్య పోరాటాన్ని ఇంకా పెంచుతోంది. అందరికీ సమాచారాన్ని ఇవ్వడానికి, సమాచార విస్తృతిని పెంచడానికి ఉపయోగపడాల్సిన సోషల్ మీడియా వ్యక్తిగత జీవితాల్ని ఆగం చేయడానికి, రాజకీయ రచ్చకు వేదికగా మారింది. ప్రతి వారికి సోషల్ మీడియా అకౌంట్ ఉండడం స్టేటస్ సింబల్గా మారిపోయింది. గతంలో నిరక్షరాస్యుల్ని ఎలా చూసేవారో ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్ లేదంటే సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. ఓ వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్ చూసి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని, ఆలోచనల్ని అర్థం చేసుకోవచ్చని అగ్రరాజ్యం అమెరికా కూడా ఫిక్స్ అయిపోయింది. అందుకే వీసా దరఖాస్తుదారులకు అమెరికా కీలక సూచనలు చేసింది. ఇక నుంచి తమ దేశ వీసాకు దరఖాస్తు చేసే వారందరూ గత 5 ఏళ్లలో వినియోగించిన అన్ని సోషల్ మీడియా ఖాతాల యూజర్ నేమ్లు లేదా హ్యాండిల్స్ వివరాలను DS-160 ఫామ్లో వెల్లడించాలని స్పష్టం చేసింది.
ఈ నిబంధనను విస్మరిస్తే అప్లికేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశంతో పాటు భవిష్యత్తులో వీసా పొందేందుకు అనర్హులవుతారని హెచ్చరించింది. తమ జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఇంతటితో ఆగకుండా వీసా వచ్చిన వారిని, గడువు దాటిన వారివి కూడా సోషల్ మీడియా అకౌంట్లు నిరంతర పర్యవేక్షణలోనే ఉంటాయని స్పష్టం చేసింది అమెరికా. సోషల్ మీడియా పేరుతో జరుగుతున్న అరాచకాన్ని గుర్తించి అగ్రరాజ్యం అప్రమత్తమైంది. మన దేశంలో కూడా ఇలాంటి కఠిన నిబంధనలు తీసుకురాకపోతే సోషల్ మీడియాలో మరింత విచ్చలవిడితనం పెరిగిపోయే అవకాశం ఉందనే అభిప్రాయాలు లేకపోలేదు. దేశంలో అందరికీ వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, ఉండాలి కూడా. దీనికి రాజ్యాంగం కూడా హామీ ఇచ్చింది. కానీ ఇతరుల వ్యక్తిగత స్వేచ్ఛను భంగం చేసే హక్కు ఎవరికీ లేదు. సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో అకారణ ద్వేషం, హింస, అశాంతికి కారణం కావడం ఎవ్వరికీ మంచిది కాదు. సోషల్ మీడియా విషయంలో కఠిన చట్టం తేవాల్సిందే. ఎవరు పడితే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయకుండా నియంత్రణ పెట్టాలి. అందుకోసం కొన్ని నిబంధనలు ఉండాలి. యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం పర్యవేక్షణ ఉండేలా చూసుకోవాలి. సోషల్ మీడియాలో అకౌంట్ ఉంటే ఇక అంతే. ఎవరికి వారు సొంత పైత్యం దట్టించి పెట్టే పోస్టులు, వదిలే కంటెంట్ చూస్తే మతిపోవాల్సిందే. సామాజిక మాధ్యమాలపై అవగాహన లేని వారిని ఇంటర్నెట్ నిరక్షరాస్యులుగా సమాజం చూస్తోంది. ప్రస్తుతం రోజులో 30% సమయాన్ని యువత సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారు. ప్రతి 3 భారతీయుల్లో 2 తాము ఆన్లైన్కు అలవాటు పడ్డట్టు చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 84% మంది కోవిడ్ వేళ రోజుల్లో 4 గంటల సమయం స్మార్ట్ఫోన్లో వినోదం, సామాజిక మాధ్యమాలను ఆస్వాదించినట్టు పేర్కొన్నారు. స్మార్ట్ఫోన్ల వినియోగం ఎన్నడూ లేనంతగా పెరిగినట్టు అంగీకరించారు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపినట్లు 55% ఆందోళన వెలిబుచ్చారు. ప్రింట్, టీవీ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ నిబంధనలకు లోబడి పనిచేస్తాయి. పరిమిత స్వేచ్ఛతో కొన్ని నిబంధనలు ఉంటాయి. MIB నిబంధనలు, INPR నిబంధనలు, కేబుల్ యాక్ట్, సమాచార ప్రసారాల హక్కు, ఆర్టికల్ 19 వీటన్నిటి పరిధిలో ఉంటాయి. సంయమనం పాటిస్తుంటాయి. వ్యక్తి గౌరవం, వ్యవస్థల ప్రతిష్టకు విలువ ఇస్తాయి. కానీ సోషల్ మీడియాకు ఏ నియంత్రణ లేదు, ఏ చట్టం లేదు, ఏ నియమావళి లేదు. ఎవర్ని ఏమైనా అనొచ్చు, ఎవర్ని ఏ బండబూతులైనా తిట్టొచ్చు, కుల ప్రస్తావన తేవచ్చు. ప్రేమికుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవర్ని డ్యామేజ్ చేయాలన్నా సోషల్ మీడియానే ఆయుధం. చివరికది పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయిన పరిస్థితి. సోషల్ మీడియా నియంత్రణకు కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. లేదంటే సమాజంలో చెలరేగుతున్న కొత్త అశాంతికి సోషల్ మీడియానే ప్రధాన కారణమవుతుంది. ప్రపంచంతో కనెక్టివిటీ పేరుతో తెరపైకొచ్చిన సోషల్ మీడియా ఇప్పుడు చేయకూడని పనుల్ని ప్రోత్సహించే వేదికగా మారిపోయింది. యూజర్ల వ్యక్తిగత జీవితాలు, సున్నితమైన సమాచారాన్ని తస్కరిస్తున్నా, కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నా చోద్యం చూస్తోంది. కొన్ని కోట్ల మందిని తీవ్రంగా ప్రభావితం చేసే శక్తి ఉన్న సోషల్ మీడియా రాబోయే రోజుల్లో ఫేక్ మీడియాగా మిగిలిపోయే ప్రమాదం కనిపిస్తోంది. సోషల్ మీడియాలో సంస్థలను అప్రదిష్ట పాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు రాయడం అలవాటుగా మారిపోయింది. అది తప్పుడు సమాచారం అని తేలిన తర్వాత కూడా స్పందించడం లేదు. పైగా అలా రాయడం తమ హక్కు అంటాయి. సామాన్యులు, సంస్థలు ఎవరి గురించి ఏమీ ఆలోచించే పరిస్థితిలో సోషల్ మీడియా లేదు. కనీస బాధ్యత కూడా లేకుండా ఇష్టారాజ్యంగా కంటెంట్ పోస్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొంతకాలంగా విశృంఖలత్వానికి తెరలేచింది. స్వేచ్ఛ పేరుతో జరుగుతున్న నాన్సెన్స్ను సహించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. వ్యక్తిగత స్వేచ్ఛ హద్దులు దాటి రాజకీయ అంశాల్లో జోక్యం వరకు వచ్చిందని, ప్రజాభిప్రాయాన్ని సోషల్ మీడియానే నియంత్రిస్తోందనే ఆరోపణలు కూడా ఎప్పటినుంచో ఉన్నాయి. సోషల్ మీడియా వాడే భాష ప్రమాణాలు కూడా ఎప్పుడో దిగజారాయి. సభ్య సమాజం అసహించుకునే పదాలు వాడితేనే మంచి క్రేజ్ వస్తుందనే ట్రెండ్ నడుస్తోంది. వ్యక్తిని, సంస్థను, రాష్ట్రాన్ని, దేశాన్ని ఎవరిని ఉద్దేశించి ఏం రాసినా, ఏం చెప్పినా అందులో తిట్లు, అసభ్య పదజాలం లేకుండా కంటెంట్ ఉండడం లేదు. పెట్టే థంబ్నెయిల్ దగ్గర నుంచి లోపల మ్యాటర్ వరకు ఏది చూసినా అన్నీ బూతులే ఉంటున్నాయి. సమాచారం ఒక్క లైన్ ఉంటే 10 లైన్లు తిట్లు, దూషణలతో నింపేసి అదే కంటెంట్ జనం మీద కొదులుతున్నారు. ఏమైనా అంటే భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఎదురుదాడి చేస్తున్నారు. పైగా బురద జల్లడమే మా పని, కడుక్కోవడం మీ కర్మ అని మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సోషల్ మీడియా విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలి. కఠిన చట్టం తేవాలి. వ్యక్తిత్వ హననం, వ్యక్తిత్వ దూషణలు, అసభ్య పోస్టులకు ఎలాంటి శిక్షలు ఉంటాయో వివరంగా పొందుపరచాలి. గీత దాటితే ఎవరిపై అయినా యాక్షన్ తీసుకోవాలి. చిత్రమేమిటంటే పశ్చిమ దేశాల్లో ఈ స్థాయిలో సోషల్ మీడియా దుర్వినియోగం జరగడం లేదు. సోషల్ మీడియా వినియోగంలోనూ ఎక్కువ గంటలు ఎంగేజ్ కావడంలో ఏటా కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న మనం దుర్వినియోగంలోనూ అంతే స్థాయిలో దూసుకుపోతున్నాం. ఇప్పటికైనా కేంద్రం చొరవ తీసుకుని కఠిన చట్టాలు తీసుకురాకపోతే సోషల్ మీడియా ఇంకా ఎలాంటి వెర్రితలలు వేస్తుందో ఊహించడం కూడా కష్టం. ఎన్ని చట్టాలు చేసినా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. కానీ మన దేశంలో స్వీయ నియంత్రణ పాటించేంత మెచ్యూరిటీ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం. ఇక్కడ చట్టాలు కఠినంగా ఉంటేనే అంతంత మాత్రంగా అమలవుతాయి. ఇక చట్టమే లేకుండా కేవలం స్వీయ నియంత్రణ అంటే
పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడం పెద్ద కష్టమేం కాదు. సోషల్ మీడియా కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచమంతా ఉంది. కానీ మన దగ్గర జరుగుతున్న దుర్వినియోగం మరెక్కడా జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న సోషల్ మీడియా వినియోగం విలువల్ని వేగంగా పతనం చేస్తూ వ్యవస్థల్ని పతనం చేస్తోంది. ఈ విచ్చలవిడితనం ఎక్కడ ఆగుతుందో కూడా ఎవరికీ అంతుచిక్కడం లేదు. సోషల్ మీడియాని మనం కంట్రోల్ చేయాల్సింది పోయి మనల్నే సోషల్ మీడియా కంట్రోల్ చేసే దుస్థితొచ్చేసింది. సాధారణంగా మామూలుగా ఉండే మనుషులు కూడా సోషల్ మీడియాలోకి రాగానే విపరీతంగా ప్రవర్తిస్తున్నారు, వింతగా మారిపోతున్నారు, అంతగా సోషల్ మీడియాకు అడిక్ట్ అవుతున్నారు. అదే కఠిన చట్టం ఉంటే ఎంతో కొంత భయం ఉంటుంది, అసభ్య పోస్టులు పెట్టడానికి ఆలోచిస్తారు. ఇక యూట్యూబ్ ఛానళ్ల సృష్టిపైనే నియంత్రణ ఉంటే పెట్టే కంటెంట్ విషయంలో కూడా జాగ్రత్త పెరుగుతుంది. అప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన స్వీయ నియంత్రణ సాధ్యమయ్యే అవకాశాలు పెరుగుతాయి. దేశంలో సోషల్ మీడియా పైత్యం గురించి చట్టసభలో ఒకరినొకరు తిట్టుకుంటేనో గంటల తరబడి చర్చలతోనో ఫలితం లేదు. సోషల్ మీడియాని నియంత్రించడానికి కఠిన చట్టాలు కావాలి. అమెరికా, యూరప్ దేశాల్లో వ్యక్తి స్వేచ్ఛతో పాటు వ్యక్తిగత జీవితాల విలువేంటో తెలుసు. అందుకే అక్కడ ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తారు. కానీ మన దేశంలో కఠిన చట్టాలు లేవు, స్వీయ నియంత్రణ అసలే లేదు. దీంతో ఎవరిష్టం వచ్చినట్లు వారు చెలరేగిపోతున్నారు.